Hello friends, welcome to eTeacher YouTube channel. My name is Prasad. Friends, మన ప్రీవియస్ క్లాస్లో కెన్ యొక్క 10 డిఫరెంట్ యూసేజెస్ గురించి అయితే తెలుసుకున్నాం. ఆ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అండ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆ వీడియోలో అయితే షేర్ చేశాను. ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఇక్కడ ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, దీని మీద క్లిక్ చేసి చూడొచ్చు, లేదా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ క్లిక్ చేసి చూడండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అంటే అందరికీ తెలిసినటువంటి ఆ కామన్ యూసేజ్ ఆఫ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్ కెన్. ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ను ఏదైనా ఒక పనిని చేయగలను అనే సామర్థ్యాన్ని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కెన్కి రిలేటెడ్గా ఫర్దర్గా ఇంకొక 2 వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఆ వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్గా ఉండబోతున్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఏదైనా ఒక పనిని చేయగలను అనే సామర్థ్యాన్ని తెలిపే సందర్భంలో మనం ఈ కెన్ అనే మోడల్ ఆక్సిలరీ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి వీటి స్ట్రక్చర్స్ వచ్చేసి ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ స్ట్రక్చర్స్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. అండ్ ఆ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు కూడా ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. రైట్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయగలను. నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయగలను. సో ఇక్కడ ఏదైనా ఒక పనిని చేయగలను అంటే అది ప్రజెంట్లో కావచ్చు, ఫ్యూచర్లో కావచ్చు. మన యొక్క ఎబిలిటీని మనం ఇక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ. నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయగలను. సో ఇలా మన యొక్క ఎబిలిటీని తెలిపే సందర్భంలో కెన్ యూజ్ చేయాలి. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ కెన్ ఫిక్స్ ఆర్ ఐ కెన్ రిపేర్ ద కంప్యూటర్. ఐ కెన్ ఫిక్స్ ఆర్ ఐ కెన్ రిపేర్ ద కంప్యూటర్ అంటే నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయగలను. మరి దీన్ని ఒక పర్సన్ నన్ను క్వశ్చన్ చేస్తారనమాట. ఏమని? మీరు ఆ కంప్యూటర్ని రిపేర్ చేయగలరా? నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయగలను అంటే నా ఆపోజిట్ పర్సన్ నన్ను క్వశ్చన్ అడిగాడు. ఏమని? మీరు ఆ కంప్యూటర్ని రిపేర్ చేయగలరా అంటే నన్ను, నా ఎబిలిటీని క్వశ్చన్ చేశాడు. మరి దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ ఫిక్స్ ద కంప్యూటర్? కెన్ యూ ఫిక్స్ ద కంప్యూటర్ అంటే మీరు ఆ కంప్యూటర్ని రిపేర్ చేయగలరా? కెన్ యూ ఫిక్స్ ద కంప్యూటర్? నెక్స్ట్, ఇన్ కేస్ ఆ కంప్యూటర్ని నేను రిపేర్ చేయలేను అని నెగిటివ్గా చెప్తున్నాం అనుకోండి. నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయగలను అనేది పాజిటివ్, నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయలేను అనేది నెగిటివ్ అవుతుంది. సో నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయలేను, నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయలేను. మరి దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఫిక్స్ ద కంప్యూటర్. ఐ కాంట్ ఫిక్స్ ద కంప్యూటర్ అంటే నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయలేను. అండ్ దీన్ని కూడా నా ఆపోజిట్ పర్సన్ క్వశ్చన్ చేస్తారు. ఏమని? మీరు ఆ కంప్యూటర్ని రిపేర్ చేయలేరా? మీరు ఆ కంప్యూటర్ని రిపేర్ చేయలేరా అంటే నేను ఆ కంప్యూటర్ని రిపేర్ చేయలేను అని నెగిటివ్గా అంటే నా ఆపోజిట్ పర్సన్ ఏమని అడిగారు? మీరు ఆ కంప్యూటర్ని రిపేర్ చేయలేరా అని నన్ను క్వశ్చన్ చేశారు. దీన్ని నెగిటివ్ క్వశ్చన్ అంటారు. కాంట్ యూ ఫిక్స్ ద కంప్యూటర్? కాంట్ యూ ఫిక్స్ ద కంప్యూటర్ అంటే మీరు ఆ కంప్యూటర్ని రిపేర్ చేయలేరా? అండ్ దీన్ని డబుల్ సెంటెన్సెస్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే మీరు ఆ కంప్యూటర్ని ఎలా రిపేర్ చేయగలరు? మీరు ఆ కంప్యూటర్ని ఎలా రిపేర్ చేయగలరు? సో ఇక్కడ ఎలా అనేది డబుల్ క్వశ్చన్ వర్డ్ అవుతుంది. హౌ అంటే రిపేర్ చేయగలరు, చేయగలరు అనేది పాజిటివ్ రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ మనం క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు ఆ కంప్యూటర్ని ఎలా రిపేర్ చేయగలరు? మరి దీన్ని ఇంగ్లీష్లో హౌ కెన్ యూ ఫిక్స్ ద కంప్యూటర్? హౌ కెన్ యూ ఫిక్స్ ద కంప్యూటర్ అంటే మీరు ఆ కంప్యూటర్ని ఎలా రిపేర్ చేయగలరు? అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, మీరు ఆ కంప్యూటర్ని ఎందుకు రిపేర్ చేయలేరు? మీరు ఆ కంప్యూటర్ని ఎందుకు రిపేర్ చేయలేరు? వై కాంట్ యూ ఫిక్స్ ద కంప్యూటర్? వై కాంట్ యూ ఫిక్స్ ద కంప్యూటర్ అంటే మీరు ఆ కంప్యూటర్ని ఎందుకు రిపేర్ చేయలేరు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పనిని చేయగలను పాజిటివ్, చేయగలరా పాజిటివ్ క్వశ్చన్, చేయలేను నెగిటివ్, చేయలేరా నెగిటివ్ క్వశ్చన్, ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఏం చేయగలరు అనేది డబుల్ అండ్ ఎందుకు చేయలేరు అనేది వైఎన్కి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. యువర్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఆర్ అతను ఏ పనైనా చేయగలడు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, మీరు ఈ లెటర్ని టైప్ చేయగలరా? మీరు ఈ లెటర్ని టైప్ చేయగలరా? సో ఈ 2 సెంటెన్సెస్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫర్దర్గా ఈ కెన్ గురించి ఆల్రెడీ మీకు చెప్పాను బిగినింగ్లో, ఒక 2 ఇంపార్టెంట్ వీడియోస్ అయితే రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఇంకెవరైతే మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బికాస్ మనం ఫర్దర్గా చేయబోతున్నటువంటి కాన్సెప్ట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అంటే ఇదంతా ఫ్రీనే సబ్స్క్రైబ్ చేయడం అనేది. ఇలా సబ్స్క్రైబ్ చేయడం వల్ల
మీకు నేను ఫ్యూచర్లో చేయబడేటువంటి యూస్ఫుల్ కంటెంట్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తుంది. అండ్ మీకేమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయండి కామెంట్ బాక్స్లో. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.